అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు బస్ ప్రమాదంపై వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. రాత్రి 3:30 అంటే యాక్చువల్గా తెల్లవారుజామున 3:30కి ప్రమాదం జరిగినట్లు తెలిపింది. అలాగే బైకర్ స్కిడ్ అయ్యి బస్ కిందకి వెళ్ళడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ట్రావెల్స్ వాళ్ళు చెప్తున్నారు. బస్కు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయన్నారు వేమూరి కావేరి ట్రావెల్స్. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. ప్రయాణికులకు తమ ఏజెన్సీ తరపున ఇన్సూరెన్స్ ఉందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది వేమూరి కావేరి ట్రావెల్స్. కర్నూలులో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంకు సంబంధించినటువంటి బస్సు యాజమాన్యం ఆఫీస్ వద్ద ఉన్నాం. ఒంగోలులో ఉన్నటువంటి వి కావేరి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సే ఇవాళ రాత్రి కర్నూలు వద్ద ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదానికి గురైన దాదాపు 11 మంది వరకు చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. దానికి సంబంధించి యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు జరిగింది, ఎలాంటి లోపం వల్ల జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఈ ప్రమాదంలో ఫిట్నెస్ లేదు ఈ బస్సుకి సంబంధించినటువంటి మినిమం లైఫ్ ట్యాక్స్లో లేకపోతే బ్రేకింగ్లో చేయించలేదని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేమూరి వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయనతో అడిగి అసలు బస్సుకు సంబంధించి ఫిట్నెస్ ఉందా లేదా, బస్సు లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, టెక్నికల్ లోపం వల్ల జరిగిందా, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే కోణంలో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి జరిగినటువంటి బస్సు ప్రమాదం మీకు తెలిసి ఉంటుంది, మీ బస్సు అది, మీ ఏ ట్రావెల్ కింద ఉన్నది? వేమూరి కావేరి ట్రావెల్స్. వేమూరి కావేరి ట్రావెల్స్. సాధారణంగా ఇప్పటి వరకు మీకు అందిన సమాచారం ప్రకారము ఎంతమంది చనిపోయారు, ఆ ప్రమాదానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? 11 మంది చనిపోయారని చెబుతారండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం. మాకు తెలిసిన సమాచారం ప్రకారము ఒక బైక్ క్రాస్ చేస్తూ బస్సును ఢీకొని స్క్రిడ్ అయి పడిపోయి ఫైర్ వచ్చేసింది. ఏది బైక్లో నుంచి ఫైర్ వచ్చేసి బస్సుకు అంటుకుంది. బస్సు అంటుకొని ప్యాసింజర్ డోర్లో నుంచి రాకుండా ఫైర్ ఒకసారి ఎత్తున ఎగిసిపోయింది. దానివల్ల రాలేకపోయారు. అందువల్ల బ్రేక్ మనకి గ్లాసులు బ్రేక్ చేసి కొంతమంది రాగలిగారు బయటికి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ బస్సు? ఎంతమంది ఉన్నారు ఆ ప్రయాణికులు? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. బస్సు ప్రయాణికులు 38 మంది ఉన్నారు. అది 43 మంది అని చెప్పి అంటున్నారు కదా, రిజర్వేషన్ స్లిప్ ప్రకారం? మా రిజర్వేషన్ ప్రకారం ఒక నిమిషం చెప్తా ఉన్నాను. మా రిజర్వేషన్ ప్రకారం 40 మంది జర్నీ చేస్తున్నారు. 40 మంది. ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణలు, మీ ట్రావెల్ బస్సుకు సంబంధించి మినిమము ఇది లేదు, బ్రేక్ లేదు, లేకపోతే ఫిట్నెస్ లేదు అని ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్పారు? మావి సమాధానం నేను చెప్తున్నా అండి. ఇగో ఫిట్నెస్ వ్యాలిడిటీ 31/3/2027, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ 24/2026, రోడ్ ట్యాక్స్ వ్యాలిడిటీ 31/3/2026 దాకా ఉందండి. ఆల్ ఇండియా పర్మిట్ కూడా 3 లక్షలు కట్టామండి. 25 జూలై 2025 దాకా ఉంది. ఆగస్టు 31 జూలై 2026. 2018లో ఇది కొనుగోలు చేసిన బస్సు? రిజిస్ట్రేషన్ 2018 అండి. కొత్త బండేనా అది, పాత బండి? రిజిస్ట్రేషన్ కొత్త బండి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే దీనికి బస్సులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిందని చెప్తున్నారు. టెక్నికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. బైక్ స్కిడ్ అవ్వడం వల్ల బైక్లో మంటలు రేగి బైక్ వల్లనే జరిగింది యాక్సిడెంట్ కూడా. మీకు ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? ఎందుకంటే ప్రమాదం 3:30కి తెల్లవారుజామున 3:30కి ఫోన్ వచ్చింది మాకు. ఎవరు చేశారు? డ్రైవరే చేశాడు. ఈ గంటలో డ్రైవర్ సేఫ్గానే ఉన్నాడా? డ్రైవర్ సేఫ్గా ఉన్నాడు. అంటే మామూలుగా 2 డ్రైవర్లే ఉంటారు అనుకుంటా. అవును, 2 డ్రైవర్లు ఉన్నారు. 2 డ్రైవర్లు సేఫ్గా ఉన్నారు. ఎట్లా ఎమర్జెన్సీ డోర్లు అవి ఉంటాయి కదా, దానికి ఆటోమేటిక్గా ఓపెన్ అయిందండి. బ్యాక్ సైడ్ ఉంటుంది ఎమర్జెన్సీ డోర్. ఫ్రంట్ డోర్ మధ్యలో గ్లాసులు ఉంటాయి. ఏసీ గ్లాసులు కూడా పగల కొట్టచ్చు. హ్యామర్స్ ఉంటాయండి, ప్రతి గ్లాసుకి హ్యామర్ ఉంటుందండి. హ్యామర్ ఫిక్స్ చేసి హ్యామర్తో మనం పగల కొట్టచ్చు. అది మీకు 3:30కి డ్రైవర్ చెప్పిన దాని ప్రకారము ఆ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయింది, మంటలు ఎలా అంటుకున్నాయి? ఇదాలా ఏం చెప్పాడు, బైక్ స్కిడ్ అవ్వడం వల్ల బైక్ నుంచి పెట్రోల్ ట్యాంక్ పగిలి దానివల్ల మంటలు చెలరేగి, ముందు అసలు ఫస్ట్ మంటలు ఏమి రాలే. ఫస్ట్ స్టార్టింగ్లోనే పడంగా లోపలికి వెళ్ళిన తర్వాత మంటలు రేగి. ప్రధానంగా ఇప్పుడు చీకట్లో ఉంటుంది, నిద్రపోకుండా ఉంటారు ప్యాసింజర్స్. చాలా మందికి నిద్రలో నుంచి లేచేసరికి మంటలు అంటుకొని ఉంటాయి. వీళ్ళు అలర్ట్గా ఉన్నటువంటి డ్రైవర్లు ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేశారా? డోర్లు బ్రేక్ చేశారండి. చేయబట్టే ఈ మంత్ కొంతమంది రిసీవ్ చేసి బయటికి సేవ్ చేయగలిగామండి. అదండి. ఇప్పుడు దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీ బస్సు టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఇదంతా జరిగింది, డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. మా బస్సు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేదండి, దాన్ని ఖండిస్తున్నాను. జరిగిన ప్రమాదాన్ని చింతిస్తున్నాను. మా వ్యాజ్యానం తరఫున నేను బాధపడుతున్నాను పర్సనల్గా. అది దీనికి సంబంధించి ప్రయాణికులకి ఇన్సూరెన్స్లు మీ ట్రావెల్స్ తరపున కానీ ఏమైనా ఉంటుందా? ఉండండి, అందరికీ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఉంటుందండి, కవర్ అవుతుంది. ప్రతి 40 మంది రిజర్వేషన్ చేసుకోవడం అందరికి ఇన్సూరెన్స్ ఉంటాయి. 42 మంది కవర్ అవుతుందండి. 42 మందికి కవర్ అవుతుంది. అవును.
క్షతగాతులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మరి సాగు బతుకు ఉన్నారు. మీ ట్రావెల్స్ తరపున మరి వాళ్ళకి ఏమైనా సాయం చేసే అవకాశం సార్ అది కాదు, యాజమాన్యంతో సంప్రదించి ఖచ్చితంగా మేము చేస్తాం సార్. అది మీరు కూడా పార్ట్నర్ అనుకుంటా కదా? లేదండి, మా యాజమాన్యం సంప్రదించి దానికి తగిన చర్యలు మేము తీసుకుంటాం. బస్సు ఎవరి పేరు మీద ఉందండి? ఇది వేమూరి కావేరీ ట్రావెల్స్ మీదే ఉందండి. మేనేజింగ్ పార్ట్నర్ వేమూరి వినోద్ కుమార్. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళకందరూ కూడా ఇన్సూరెన్సులు అన్నీ కవర్ అవుతాయి సార్, ప్రతిదీ కవర్ అవుతుంది, ప్రతి ప్యాసింజర్కి ప్రతిదీ కవర్ అవుతుంది సార్. మీకు ఈ వేమూరి ట్రావెల్స్ ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ రూట్లో తిరుగుతున్నాయి సార్? మాకు బస్సులు ఒక 70 నుంచి ఉన్నాయి సార్. 70 నుంచి అన్ని మొత్తం 2-3 రాష్ట్రాల్లో తిరుగుతుంటాయి సార్. హైదరాబాదు, బెంగళూరు, హైదరాబాదు, కందుకూరు, ఒంగోలు, నెల్లూరు, ఇక్కడ అన్ని వేరియస్ రూట్లు మన ఆంధ్రాలో యానం, ఇట్లా అమలాపురం, కాకినాడ, వైజాగ్ 2 రూట్లు తిరుగుతాయి, పామూరు. అది వేమూరి వెంకటేశ్వర్లు యాజమాన్యం పార్ట్నర్గా చెప్తున్నటువంటి మనిషి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రమాదం 3 గంటల సమయంలో జరిగింది. 3:30కి ఈయనకి కాలు వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఆ ప్రమాదం ఇలా బైకు రోడ్డు మీద పడ్డం, ఆ తర్వాత మంటలు చెలరేగడం వల్ల బస్సుకు కూడా అంటుకున్నాయని చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం, మాకు అందిన సమాచారం అని చెప్తున్నారు. ఈ ఘటనలో ఎవరైతే చనిపోయిన ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మా ట్రావెల్ ఏజెన్సీ తరఫున ఉంది అని చెప్తున్నారు. ట్రావెల్ రిజర్వేషన్ చార్ట్ ప్రకారం చూసుకుంటే 40 మంది రిజర్వ్డ్ అయ్యి ఉన్నారు. అందులో 2 డ్రైవర్లు ఉన్నారు కాబట్టి 42 మందికి సంబంధించి కూడా అందరికీ రిజర్వేషన్ ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమని ఈ ఘటన జరగడం అనేది చాలా బాధాకరము. ఈ ఘటనకు సంబంధించి మేము చింతిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.